చూడండి పప్పుచారు రెడీ అయింది. సో, బ్యాచిలర్స్ కూడా చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చండి. సింపుల్ అండి. ఏమేమి కావాలో ఇంకొకసారి చెప్తాను నేను. ఒక ఆనియన్, 2 టమాటోస్, 10-15 పచ్చిమిర్చి, 5-6 రెడ్ చిల్లీస్ అండి, కొద్దిగా కరివేపాకు, పైన గార్నిష్ చేసుకోవడానికి పప్పుచారు రెడీ అయిన తర్వాత కొత్తిమీర కట్ట అండి ఒకటి, అండ్ పోపు దినుసులు, ఆయిల్, పసుపు, సాల్ట్ అండి. ఇంతే సింపుల్. చింతపండు రసం. దీన్ని సైడ్‌కి మనం అప్పడాలు గానీ, పాపడ్స్ కానీ పెట్టుకుంటే చాలా బావుంటుంది. నేను కొద్దిగా కొబ్బరి చట్నీ చేస్తున్నాను దీనికి సైడ్ డిష్‌గా, అండ్ పాపడ్స్ వేస్తున్నానండి. హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాన్నతో నవ్వి. టుడే మై లంచ్ రెసిపీ ఏంటంటే, ఇప్పుడే ఇందాకే వేడివేడిగా రైస్ అయింది. సో, ఇప్పుడు నేను పప్పుచారు కోసమని బ్యాచిలర్స్ వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే పప్పుచారు అండి. సింపుల్ అండి, తక్కువ టైంలో చేసుకోవచ్చు. సో, నేను పప్పుచారు చేసాను. దానికోసం ముందుగా ఒక 2 గ్లాసెస్ కందిపప్పుని బాయిల్ చేశాను. ఈ పప్పు ఎలా బాయిల్ చేయాలంటే 2 గ్లాస్ కందిపప్పుకి 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ పోయాలండి. 1:2 రేషియో అండి. అండ్ రైస్ కూడా పెట్టేశాను. అయిపోయింది ఆల్మోస్ట్. రైస్ వేడివేడిగా రెడీ ఉంది. సో, పప్పుచారు ఇప్పుడు నేను ఎలా ప్రిపేర్ చేస్తానో మీకు చూపిస్తాను. ముందుగా ఒక ఆనియన్ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నానండి పప్పు బాయిల్ చేసేటప్పుడు. అప్పటి వరకు ఇది నానిపోతుంది కదా, ఈజీగా వస్తుంది మనకు. లేదు అంటే మీరు స్టవ్ పైన కొంచెం వాటర్లో పెట్టి వేడి చేసినా కూడా ఈజీగా వచ్చేస్తుందండి. మీకు ఇన్స్టాంట్గా కావాలి, రసం వెంటనే తీసుకోవాలి, మేము కొంచెం వెయిట్ చేయలేము ఇది నానే వరకు అనుకుంటే, సో మీరు స్టవ్ పైన కొన్ని వాటర్ పెట్టి దాంట్లో చింతపండు వేసి ఒక 2-3 మినిట్స్ అలా బాయిల్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. నీట్గా స్మాష్ చేయండి. చూడండి ఇది ఇలా నేను 5 విజిల్స్ వచ్చే వరకు పెట్టండి కుక్కర్లో. చింతపండు రసం తీసి పెట్టుకున్నాను. దీన్ని స్ట్రైనర్తో స్ట్రెయిన్ చేసి, అంటే చింతపండును అండ్ రసాన్ని సపరేట్ చేసి పప్పులో వేయడం అండి. ఇలా స్ట్రైనర్తో చేయాలండి. చూడండి చింతపండు అనేది స్ట్రైనర్లో ఉంటుంది, సో పప్పులో రసం వచ్చేస్తుంది. ఇలా మళ్ళీ నేను స్ట్రైనర్లో మిగిలిపోయిన రెస్ట్ ఆఫ్ ది వాటర్ కానీ చింతపండులో వాటర్ పోసానండి. వాటర్ పోసి మళ్ళీ ఇలా కొంచెం అన్నాను ఏమైనా పులుపు ఉంటే వచ్చేస్తుందని. చూడండి ఈ వాటర్ కూడా నేను పప్పులో పోసేస్తున్నాను. పులుపుని అడ్జస్ట్ చేస్తే మనం దీంట్లో వాటర్ మిక్స్ చేసుకోవాలి. పప్పులో ఆల్రెడీ చింతపండు రసం వేసాను కదా, దాన్ని స్టవ్ పైన పెట్టాను. సో ఇప్పుడు దీనిలోకి నేను కట్ చేసుకున్న 2 టమాటోస్ అండ్ ఒక ఆనియన్ అండ్ కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేస్తాను. చూడండి నేను పచ్చిమిర్చి అండ్ 2 టమాటోస్ అండ్ ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను. సో ఇప్పుడు మనం సాల్ట్ వేయాలండి. నేను రాక్ సాల్ట్ యూస్ చేస్తాను. కల్లుప్పు కానీ లేకపోతే నార్మల్గా ఈ సాల్ట్ వల్ల ఎక్కువగానే కల్లుపై యూస్ చేస్తాను. సో అది హెల్త్కి బెటర్ అని చెప్పి మీరు కూడా మీ ఇష్టం ఉన్న సాల్ట్ యూస్ చేయొచ్చు. కొద్దిగా టీ స్పూన్ పసుపు వేయాలండి. ఇప్పుడు సాల్ట్ అండి, రాళ్ళ ఉప్పు యూస్ చేస్తున్నాను నేను. ఒకసారి దీన్ని స్పూన్తో కలుపుదాం. ఇలా చక్కగా ఒకసారి కలిపితే, సో మీకు టర్మరిక్ వేస్తాం కాబట్టి చక్కగా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇది మరగాలండి. ఇప్పుడు ఇది మరుగుతుంటుంది కాబట్టి, సో కరివేపాకు లీవ్స్ వేస్తే స్మెల్ బాగా వస్తుంది, ప్లస్ టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడు నేను వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. నేను ఇది కొంచెం మరిగేప్పుడు వేస్తాను, నేను కొద్దిగా పోపులో వేస్తాను. కంప్లీట్గా మీరు కావాలంటే ఇప్పుడే వేసుకోవచ్చు, లేదంటే పోపులోనే వేసుకోవచ్చు. కానీ పోపులో వేస్తే కొంచెం ఫ్లేవర్ బాగా వస్తుంది, కొద్దిగా వేగినట్టే ఆయిల్లో. ఇప్పుడు ఈ కరివేపాకు ఇలాగే వేసుకోవచ్చు మీరు పప్పుచారులో. కాకపోతే మా పిల్లలు ఇలాగే వేస్తే ఏంటంటే ఇంత పెద్దగా ఉంటుంది కాబట్టి తినరు, తీసి పక్కన పెట్టేస్తాను. దీన్ని చిన్న చిన్నగా కట్ చేసి వేస్తాను. సన్నగా తరిగిన కరివేపాకు 1 కప్పు. ఎంత వేసుకున్నా టేస్టీగా ఉంటుంది. ఇంతే వేసుకోవాలి, 1/2 కప్ 2 స్పూన్స్ అని ఏమీ లేదండి రెస్ట్రిక్ట్. ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. పప్పుచారులో కరివేపాకు స్మెల్తో పాటు ఫ్లేవర్ బాగుంటుంది అండ్ హెల్తీ కూడా. కాకపోతే పెద్దగా వేస్తే పిల్లలైనా పెద్దలైనా కొంచెం తీసి పడేస్తారు అన్నం తినేప్పుడు వస్తే మిడిల్లో. సో చిన్నగా సన్నగానే కొత్తిమీర తరిగినంత సన్నగా దీన్ని తరిగితే ఈజీగా అందరూ తింటారు. ఒక్కసారి ఇప్పుడు దీంట్లో ఉప్పు కారం కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి మీరు టేస్ట్ చేయాలండి. సరిపోతే కొద్దిగా చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ కూడా చూడండి, టేస్ట్ చూసి చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇంకొక 2-3 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత దీన్ని పోపెట్టుకుందాం. ఇంకొక సైడ్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి
1.5 స్పూన్ అంటే పావు ఆయిల్ వేస్తున్నాను పోపు పెట్టడానికి పప్పుచారు కోసం. ముందుగా ఆయిల్ కొద్దిగా వేడెక్కనిద్దాం. వేడిన తర్వాత ఇందులో పోపు దినుసులండి. 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, ఒక 5 నుండి 6 ఎండుమిరపకాయలు, కొద్దిగా వెల్లుల్లి పేస్ట్, మళ్ళీ కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా వెల్లుల్లి పేస్ట్ అండ్ ఒక 1/2 టీ స్పూన్ అంతా ఇంగువ వేసుకోండి అండి. అది ఆప్షనల్ అండి, మీ ఇష్టం, కానీ ఇంగువ వేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా పప్పు చారు నేను ఒక 1/2 టీ స్పూన్ అంతా జీలకర్ర మెంతి పౌడర్ వేస్తాను. నేను అన్ని కర్రీస్లో జీలకర్ర మెంతి పౌడర్ యూస్ చేస్తాను, వెజ్జెస్లో. కొద్దిగా పసుపు, ఆల్రెడీ పప్పులో వేస్తాం కాబట్టి సో ఆల్రెడీ వేడైపోయింది. దీన్ని పప్పు చారులో వేసిద్దాం. చూడండి పప్పుచారు రెడీ అయింది. సో బ్యాచిలర్స్ కూడా చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చండి, సింపుల్ అండి. ఏమేమి కావాలో ఇంకొకసారి చెప్తాను నేను. ఒక ఆనియన్, 2 టమాటోస్, 10 to 15 పచ్చిమిర్చి, 5 నుండి 6 రెడ్ చిల్లీస్ అండి, కొద్దిగా కరివేపాకు, పైన గార్నిష్ చేసుకోవడానికి పప్పుచారు రెడీ అయిన తర్వాత కొత్తిమీర కట్టండి ఒకటి, అండ్ పోపు దినుసులు, ఆయిల్, పసుపు, సాల్ట్ అండి. ఇంత సింపుల్. చింతపండు రసం. దీన్ని సైడ్కి మనం అప్పడాలు కానీ పాపడ్స్ కానీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నేను కొద్దిగా కొబ్బరి చట్నీ వేస్తున్నాను దీనికి సైడ్ డిష్గా, అండ్ పాపడ్స్ వేస్తున్నానండి. ఇలా అప్పడాలు అండ్ పాపడ్స్ వేస్తున్నానండి నేను. పప్పుచారులు రసం కాబట్టి కొంచెం సైడ్కి ఏదైనా ఉంటే టేస్టీగా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సో మీరేం డిషెస్ చేశారో కామెంట్ బాక్స్లో మీ లంచ్ రెసిపీస్ అంటే పోస్ట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. దిస్ ఈజ్ టుడేస్ మై లంచ్ బ్లాగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్.